యూ ఆన్సర్ దిస్. ఈ ప్రభుత్వం ఆన్సర్ చేయాలి, ఈ సైకో ముఖ్యమంత్రి ఆన్సర్ చేయాలి. ఆన్సర్ చేయకుండా మభ్య పెడుతూ ముసలి వాళ్ళ దగ్గరికి పోయి కావాలని వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు, అపోజిషన్ చేసింది, చంద్రబాబు నాయుడు చేశాడు అని తప్పుడు సమాచారం చెప్పే పరిస్థితికి వచ్చారు. అందుకే ఎంక్వైరీ చేయాలి. ఇంకొక పక్క అందరికీ చెప్తున్నా, మళ్ళా చెప్తున్నా, ఈ 3 నెలలు కూడా నెలకు 1000 రూపాయలు చొప్పున ఒకవేళ పింఛన్ ఇచ్చిన వాళ్ళకి ఇవ్వకపోతే 4000 ఇస్తా, ఇచ్చుంటే వాళ్ళకు 1000 రూపాయలు యాడ్ చేసి ఏప్రిల్, మే, జూన్ 3 నెలలు ఎన్నికలు అవుతాయి. మీకు అందరికీ అదనంగా 3000 రూపాయలు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం, అది కూడా ఇస్తాం. కాబట్టి మీరు ఎవరు అధైర్యపడద్దండి. బీసీలకు 50 సంవత్సరాలకే పింఛన్ ఇస్తాం. సంపద సృష్టించే తెలియని వ్యక్తి సంపద సృష్టించి ఎవరైతే అర్హత ఉండే ప్రతి ఒక్కరికి అవసరమైన ప్రతి ఒక్క పేదవాడికి ఇవ్వడం మా బాధ్యత, అది కూడా చేస్తాం. ఈ 3000 కూడా మీకు అదనంగా వస్తుంది. ఏప్రిల్, మే, జూన్కి వస్తుంది. జూలై నెలలో ఈ ప్రభుత్వం ద్వారా మీకు ఫస్ట్కి మీ ఇంటికి నేరుగా వచ్చి ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటాం. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏ పెన్షనర్స్ నమ్మద్దని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. మాయల్ పకీర్ కంటే దారుణమైన వ్యక్తిత్వం. ఏ దేశంలో ఎప్పుడు వస్తాడో తెలియదు, వచ్చి ఏం చేస్తాడో తెలియదు, ఎవరిని నాశనం చేస్తాడో తెలియదు, ఎవరి మీద చేయబెడతాడో తెలియదు, ఎవరిని శవంగా మారుస్తాడో మనకు తెలియదు. అలాంటి దుర్మార్గుడు ఇతను. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలని కోరుతున్నా. ఇప్పుడు కూడా నేను సవాల్ విసురుతున్న ఈ పార్టీకి, మేము ఇచ్చింది 18,000 తెలుగుదేశం పెన్షనర్స్లో, మీరు ఇచ్చింది 12,000. అన్ని గవర్నమెంట్లు కలిపి మీకు మాట్లాడే అర్హత లేదు. పెన్షన్స్ అంటే పేటెంట్ హక్కు తెలుగుదేశం పార్టీది. ప్రారంభించింది తెలుగుదేశం పార్టీ, మళ్ళీ 4,000 రూపాయలు ఇవ్వబోయే తెలుగుదేశం పార్టీ. ఈ స్ట్రైటింగ్ చేయడానికి వాళ్ళందరినీ పిలిచాము. ప్రత్యేకంగా ఒకసారి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఎవరికైతే చాలామంది తీసేశారు, డప్పు కళాకారులకి పెన్షన్ తీసేశారు, ఎవరైతే ఈ కొంతమంది న్యూట్రల్ జెండర్ ఉన్నారో వాళ్ళకు కూడా తీసేశారు, ఒంటరి మహిళకి తీసేశారు. నేను ఒంటరి మహిళకు కూడా పింఛన్ ఇచ్చాం. ఇలాంటి అన్ని తీస్తే అన్ని తీసేసే పరిస్థితికి వచ్చారు. ఏదేమైనా మళ్ళీ మంత్రులు వస్తాయి. ప్రతి ఒక్క పెద్దవాళ్ళకి అందరికీ అవ్వాతాతకి, అక్క చెల్లికి, లేకపోతే తండ్రికి, పెద్దలందరికీ చేస్తున్నా, మీ ఇంటికి పెద్ద కొడుకుగా ఉంటానని చెప్పా. మళ్ళీ హామీ ఇస్తున్నా, పెద్ద కొడుకుగా ఉంటా. నేరుగా మీ ఇంటి దగ్గరనే మీకు పింఛన్ ఇచ్చే ఏర్పాటు చేస్తా. అదే కాదు, అన్నా క్యాంటీన్ పెడతాం. 500 రూపాయలతో బోర్డు చేసి వచ్చిన డబ్బులతో ఆరోగ్య ఖర్చులు పెట్టుకొని 10 రూపాయలు ఆదా చేస్తే మీ ఇంట్లో మీకు గౌరవం వస్తుంది. అదే చెప్పా ఆ రోజు. నేను 2,000 రూపాయలు ఇచ్చాను. 5,000 రూపాయలు అన్నా క్యాంటీన్లో 3 పూట్లు బోర్డు చేస్తే 450. ఒక 400-500 మందులో పెట్టుకుంటే 1,000 రూపాయలు ఉండేది. మన వాళ్ళకో మనవరాళ్ళకో జాకెట్లు ఇచ్చేవాళ్ళు, ఇలాంటి వాళ్ళ ఖర్చులకు ఇచ్చేవాళ్ళు. వాళ్ళు కూడా ఆప్యాయంగా చూసుకునేవాళ్ళు. కోడలు కూడా వీళ్ళు జాగ్రత్తగా చూసుకునేది. ఆవిడ మన మీద ఆధారపడదు, మనం ఆవిడ పైన ఆధారపడాలనే పరిస్థితి తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. ముసలి వాళ్ళు అనేవాళ్ళు భారం కాదు. సమాజానికి సేవ చేశారు, కుటుంబానికి సేవ చేశారు. అలాంటి వారిని అన్ని విధాలా ఆదుకోవడం మన బాధ్యత నిరూపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అది గుర్తుపెట్టుకోవాలని హెచ్చరిస్తున్నాను. ఈసీకి చెప్తాం, ప్రజల్లోకి తీసుకెళ్తాం, లబ్ధాలు కూడా చెప్తాం. తప్పకుండా డెస్టినీ ఒకటి ఉంటుంది, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి సైకోలు తాత్కాలికంగా చాలా ఆనందపడతారు, కానీ ఫైనల్గా మాత్రం ధర్మమే గెలుస్తుంది, న్యాయమే గెలుస్తుంది. ఇటువంటి తప్పుడు చేసేవాడిని, తప్పుడు పనులు చేసిన వాడిని సమాజం ఎట్టి పరిస్థితులు ఉపేక్షించదు, క్షమించదు. ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దట్. కానీ ఈ ప్రాసెస్లో బకాసుని చూసాం, రావణాసుని చూసాం, దుర్యోధను చూసాం,
లేకపోతే చరిత్రలో చాలామంది రాక్షసులు చూసాం, వాళ్ళు ఇట్ని విర్రవీగారు, ఇష్టానుసారంగా చేశారు, మబ్బు పెట్టారు. వాళ్లకు మనం చూసిన చరిత్ర చూస్తే వాళ్ళు కూడా తపస్సులు చేసి కొన్ని వరాలు తీసుకొని తర్వాత ఏ విధంగా ఆ వరాలను చేశారో మనమే చూసాం. భస్మాసురుడు ఏం చేశారో చూసాం. వరం ఇచ్చిన శివుడి మీదే భస్మాసుర హస్తం ప్రయోగించే పరిస్థితికి వచ్చాడు. వీడు అంతే, ఏం కాదు. ఇవన్నీ మాకు ఇబ్బందులు ఉన్నాయి, మీడియాకి ఇబ్బందులు ఉన్నాయి, ప్రజలకు ఇబ్బందులు ఉన్నాయి. అందరినీ ఇబ్బందులు పెట్టి అందరినీ సర్వనాశనం చేసి ఒకే వ్యక్తి బాగుపడాలనుకున్నాడు. ఇప్పుడు వాళ్ళ చెల్లెలు కూడా రోడ్డు మీద తిరుగుతూ ఎవరైతే వివేకానంద రెడ్డి చంపారో వాళ్ళకి సీట్ ఇచ్చావు, నువ్వు వాళ్ళని సపోర్ట్ అంతకులు సపోర్ట్ చేస్తున్నావు, అంతకుల పార్టీలో చేరావు నువ్వు అని ఆవిడ కూడా చెప్పే పరిస్థితి వచ్చిందంటే రాష్ట్రం ఆలోచించాలి. నేను అవన్నీ మాట్లాడిన ఓన్లీ పెన్షన్స్ వరకే ఇప్పుడు మాట్లాడుతున్నాను. అధికారులు ఇప్పటికే ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకున్నప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఉన్నత స్థాయి అధికారులు వైసీపీకి సహకరిస్తున్నారు. వాళ్ళ మీద ఏం చెప్తారు? నేను ఒకటే చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి ఒక దుర్మార్గుడు. స్వార్థం కోసం ఇంతవరకు ఎప్పుడూ లేని విధంగా అధికార యంత్రాంగాన్ని, అధికారుల్ని, పారిశ్రామికవేత్తను కూడా తనతో కూడా జైలు తీసిపోయాడు. అది తన నైజం. ఇప్పుడు మళ్ళా అలాంటి తప్పుడు పనులు చేపించి వాళ్ళకు కూడా నష్టం చేసే పరిస్థితికి వస్తున్నాడు. అందరూ జాగ్రత్తగా ఉండమని కోరుతున్నా, అప్రమత్తంగా ఉండమని కోరుతున్నా. ఇది పోయే ప్రభుత్వం, వచ్చేది ఎన్డీఏ, దాంట్లో అనుమానం లేదు. కానీ తప్పుడు పనులు చేసి అనవసరంగా ఇరుక్కోవద్దండి, ఇరుక్కొని లేనిపోని బాధపడద్దండి. వాలంటీర్స్ కూడా అడ్వైజ్ చేస్తున్నా, వాళ్ళు చేయమంటారు, చేసి మళ్ళీ ఇరికిస్తారు. ఇరికిచ్చిన తర్వాత వాళ్ళు ఆనందపడుతూ మిమ్మల్ని చూస్తూ ఉంటారు. కానీ మంచిది కాదు. మీకు, మీరు మీ కుటుంబాలకు ముఖ్యంగా హెచ్చరిక చేస్తున్నా, గుర్తు చేస్తున్నా. మీకు ఉద్యోగాలు రావు, మీకు చాలా ఇబ్బందులు వస్తాయి. కేసులుంటే ఉద్యోగాలు రావు, బీ క్లియర్. అందులో ఎలక్షన్ కేసు అయితే అది వెంటాడుతూనే ఉంటుంది, అంత ఈజీగా కూడా పోవు. మేము కూడా రేపు రాబోయే రోజుల్లో పదే చెప్పిన తర్వాత కూడా మీరు వినకపోతే మిమ్మల్ని కూడా మేము కూడా కాపాడే పరిస్థితిలో ఉంటాం. ఆ విషయం అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఆల్ వాలంటీర్స్ని మళ్ళా విజ్ఞప్తి చేస్తున్నా, వాలంటీర్స్కి మేము వ్యతిరేకం కాదు. మీరు ప్రజలకు సేవ చేయండి, తటస్థంగా ఉండండి, మేము మీకు అండగా ఉంటాం. మీలో చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మీకు కానీ క్యారియర్ బిల్డింగ్ చేస్తే, స్కిల్ అప్గ్రేడేషన్ చేస్తే ఇంకా మెరుగైన జీతాలు వస్తాయి, మెరుగైన భవిష్యత్తు ఉంటుంది. అది మా బాధ్యత. కానీ మీరు చిన్న తప్పుడు పనులు చేసి ఇరక్కపోవద్దండి. ఇరికిచ్చే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తాడు. ఈరోజు మీరు చూస్తే నేనేం చెప్పాను, ఫస్ట్ సంతకం డిఎస్సికి పెడతాను, మెగా డిఎస్సికి. అతను ఏం చెప్పాడు, వాలంటీర్స్ పెడతాను. కెన్ యూ అండర్స్టాండ్ దిస్? నేను సమాజహితం, అతనిది స్వార్థం. వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళ ద్వారా తప్పుడు పనులు చేయించి రాజకీయ లబ్ధి పొందాలనుకునే వ్యక్తి. నేనట్టు కాకుండా నిరుద్యోగంలో బాధపడుతున్న యువతకు ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలని ఆశ కల్పించే పరిస్థితి నేను. అది మా ఇద్దరికి డిఫరెన్స్, వ్యత్యాసం. వాళ్ళే కదా అప్పుడు చేసిన ఉన్నారు, ఇప్పుడు చేసిన ఉన్నారు, అందరూ బాధితులే. పంచాయతీ ప్రెసిడెంట్లు, ఇప్పుడు అయిన సర్పంచెస్ కూడా బాధితులే. వాళ్ళకు కూడా పనులు లేవు, పనులు చేసిన డబ్బులు రాలేదు, వాళ్ళు కూడా రోడ్డు మీద ఉన్నారు. వాళ్ళు కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చారు. ప్రస్తుతం ఉండే సర్పంచులు కూడా ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి. చాలా బాధైన పరిస్థితి. ఏది ఏమైనా ఏ విధంగా ఆదుకోవాలో ఆదుకుంటాం. థ్యాంక్ యూ.